శ్రీ మహాగణాధిపతయే నమ. డిసెంబర్ 10, 2026 వరకు 136 రోజుల పాటు శని మీనరాశిలో వక్రిస్తున్నాడు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం వక్రీ బలి అంటాడు. అంటే వక్రించినటువంటి గ్రహం చాలా బలంగా పనిచేస్తుంది అని అంటారు. చాలా బలంగా పనిచేయడం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వాళ్ళ మీద పాజిటివ్ కొన్ని రాశులకు ఇస్తుంది, అలాగే కొంతమంది మీద మాత్రం నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అది కూడా బలంగా పడుతుంది. అయితే ఆ ఏ రాశుల వాళ్ళకి ఇప్పుడు వ్యతిరేకమైన ప్రభావాలు ఇవ్వబోతున్నాడు. ఆ వ్యతిరేకమైన ప్రభావాలని మీకు అనుకూలంగా మలుచుకోవాలన్నా, లేదా వాటి నుంచి తప్పించుకోవాలన్నా ఏ రకమైన పరిహారాలు చేయాలి, ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఇటువంటి అనేక విషయాల గురించి క్లుప్తంగా మీకు నేను ఇప్పుడు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మకర రాశి వాళ్ళు, ఈ రాశికి కూడా శని అధిపతి. వీళ్ళకేంటంటే ఈ శని వక్ర ప్రభావం వల్ల ఫైనాన్షియల్గా ఏమనిపిస్తుందంటే, ఓకే ఇక్కడ డబ్బులు పెడితే బాగా వస్తాయి, లేదా ఈ వ్యాపారంలో పెడితే బాగా వస్తాయి, లేదా ఈ బిట్కాయిన్లో పెడితే బాగా వస్తాయని ఇట్లా ఒక ఆశ కలుగుతుంది. పొరపాటును కూడా ఆ పనులు చేయవద్దు. అనవసరమైన ఎక్కువ ఆశకి పోతే ఈ మకర రాశి వాళ్ళకి ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఆ పనులు చేయొద్దు. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఈ 136 రోజుల్లో మకర రాశి వాళ్ళకి జీవిత భాగస్వామి నుంచి కొంత వ్యతిరేకత వస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల నుంచి కూడా అనుకోని వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు బాగా విస్తృతంగా విసిగిపోయి గట్టిగా అరవటం కానీ, లేదా కోపట్టం కానీ, లేదా అనేక రకాలుగా ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు స్పందిస్తారు. అలా వద్దు. మీరేం చేస్తారంటే ఈ 136 రోజులు ఎవరు ఏం మాట్లాడినా మౌనంగా ఉండండి. మౌనేన కలహం నాస్తి. అంటే మౌనంగా ఉంటే తగాదా రాదు. అది జీవిత భాగస్వామితో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు. కాబట్టి వాక్కుని నియంత్రించుకోండి. పొరపాటును కూడా తొందరపడి స్టేట్మెంట్స్ ఇవ్వద్దు. ఇది ఇలా చేసి ఉండాల్సింది, ఆడు అలా చేశాడు, ఇది ఇలా చేశాడు, ఇట్లా మాట్లాడొద్దు. మీ జీవితం ఏదో మీరు చూసుకోవటం ఈ 136 రోజుల్లో అవసరం. నెక్స్ట్, ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు, అంటే కొత్తగా వ్యాపార వ్యవహారాలు నిర్ణయించుకోవాలి, చెయ్యాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ 136 రోజుల్లో 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకునే చెయ్యండి. వీలే కుదిరితే మాత్రం జాతకం పరిశీలింపజేసుకుని, ఎవరైనా మకర రాశి వ్యక్తి కొత్తగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాడు, ఈ 136 రోజుల్లో ప్రారంభించాలి అనుకుంటే జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకుని దశాంతర దశలు బాగుంటేనే ప్రారంభించండి. కానీ ఆ ఐడియా వచ్చింది కదా అని మాత్రం ప్రారంభించద్దు, ఇబ్బంది పడతారు. ఇక్కడ నేను కొన్ని రాశులు చెప్పాను. వాటిలో ఏంటంటే మకర రాశి, కుంభరాశి, మీనరాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి. ఈ 6 రాశుల వాళ్ళకి వక్రశని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఎవరు ఏ తప్పులు చేస్తే ఈ వక్రశని ప్రభావం తీవ్రంగా ఉంటుందో చెప్పాను. అట్లాగే ఇక్కడ ఒక మాట చెప్తాను. ఏంటంటే, ఏ పనులు చేస్తే ఈ వక్రశని ప్రభావం మీ మీద అస్సలు ఉండదు, ఇంకా మాట్లాడితే పాజిటివ్గా మారుతుంది అంటే కొన్ని పరిహారాలు చెప్తానని ఫస్ట్లో చెప్పాను, అవి ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటంటే, వృద్ధులు, వికలాంగులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సహాయం చేయండి. అది ఆర్థికంగా కావచ్చు, అలాగే వాళ్ళకి సర్వీస్ చేయటం కావచ్చు. వికలాంగులు ముఖ్యంగా ఎవరైనా కుంటివాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ట్రైసైకిల్స్, అంటే 3 చక్రాల బండ్లు ఇవ్వటం కానీ, లేదా వాళ్ళ ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు ఇవ్వటం కానీ. రోగుల్లో కూడా మామూలు రోగులుగా దీర్ఘ రోగులు, కొన్ని దీర్ఘ రోగులకి తరుణ రోగులకి తేడా ఏంటంటే, తరుణ వ్యాధులు అంటే అప్పుడే వారం 10 రోజుల్లో తగ్గిపోతాయి. దీర్ఘ రోగులు అంటే నెలలో సంవత్సరాల తరబడి వాళ్ళు రోగిష్ట వాళ్ళనే ఉంటారు. వాళ్ళకి సేవ చేయండి. ఇంకా కుదిరితే ఈ 6 రాశుల వాళ్ళు ఎవరైనా రక్తదానం చేసే అలవాటు ఉంటే చెయ్యండి, అది మీకు మంచిది. ఇక ఇంకా ఎవరైనా సరే ఈ 6 రాశుల్లో శనీశ్వరుడికి సంబంధించి మంచి ఫలితాలు పొందాలంటే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రోగులకి కావాల్సిన మెడిసిన్స్ ఇప్పించడం కానీ, ఏదైనా పళ్ళు ఇవ్వటం కానీ అవకాశం ఉంటే చేయండి. ముఖ్యంగా వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు కాదు, వృద్ధాశ్రమాలు ఎవరికైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి వృద్ధులకి సేవ చేయండి. వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయం కల్పించండి, వాళ్ళకి కావాల్సిన సేవలు చేయండి. శని గ్రహం అనేటువంటి వృద్ధుల్ని సూచిస్తుంది, నల్లటి వాళ్ళని సూచిస్తుంది, కుంటి వాళ్ళని సూచిస్తుంది. అలాగే నలుపుకి సంబంధించినటువంటి విషయాలు, నూనెలకు సంబంధించిన విషయాలు, పత్తికి సంబంధించిన విషయాలు సూచిస్తుంది. ఈ 6 రాశుల్లో ఇటువంటి వాటికి సంబంధించి వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి తగిన నిర్ణయాలు తీసుకోవాలి, తగిన శాంతి పరిహార క్రియలు పాటించాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, శని ఎప్పుడు కూడా క్రమశిక్షణను కోరుకుంటాడు, ఆనెస్టీ, నీతి నిజాయితీలను కోరుకుంటాడు. ఈ 6 రాశుల్లో ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉంటారో, క్రమశిక్షణతో ఉంటారో, పరద్రవ్యాన్ని ఆశించరో, అంటే ఎదుటివాడి
ఇల్లు కొంప కొల్లగొట్టి కాజేయాలనుకోరో వాళ్ళకి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైతే నేను చెప్పినట్టుగా ఎవరో ఒకళ్ళ ఆస్తి కలుపుకుందాం, ఏదో ఒక రకంగా వాడి ఆస్తి వాడిని బెదరగొట్టో, భయపెట్టో లేదా ప్రలోభాలకు గురి చేస్తో లాక్కుందాం అనేటువంటి వాళ్ళు కానీ, తీవ్రంగా మద్యపానం చేసేటువంటి వాళ్ళు కానీ, అలాగే నిషేధిత ప్రదేశాలు అంటే జూద గృహాలు, వ్యభిచార గృహాలు ఇటువంటి వాటి దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, వాళ్ళని మాత్రం ఈ 136 రోజులు కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఖచ్చితంగా ఇబ్బందులు పెడతాడు. కాబట్టి వాటి జోలికి ఖచ్చితంగా పోవద్దు. ఈ 136 రోజులు అసలు పోవద్దు. కనుక నేను చెప్పినటువంటి విషయాలు గమనంలో పెట్టుకోండి, జాగ్రత్తలు పాటించండి. మన ఛానల్లోనే ఇంకా పరిహారాలు ఇస్తాను, మీకు షార్ట్స్ రూపంలో కూడా ఇస్తాను. వాటిని పాటించి ఈ 136 రోజులు మీకు అత్యంత అనుకూలంగా మార్చుకోవచ్చు. నేను చెప్తూ వీడియో మొదట్లో ఒక మాట చెప్పాను, వక్రీ బలి అన్నాను. వక్రించిన గ్రహం మరింత బలంగా పనిచేస్తుంది. ఆ బలంగా పనిచేసేటప్పుడు దాన్ని పాజిటివ్గా నెగిటివ్గా మార్చుకోవటం మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన అన్ని సూచనలు పాటించి అందరూ 12 రాసుల వాళ్ళు శనీశ్వరుడు యొక్క శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.